మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామన మీకు శుభములు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 8 వచనాల వాక్య భాగాన్ని ఈ లెంటు దినాలలో శిలువ ధ్యాన కూడికలలో ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రతి దానికి సమయం కలదు. ఆకాశం క్రింద జరిగే ప్రతి ప్రయత్నానికి సమయం కలదని మరి సమయము అనే అంశాన్ని తీసుకొని ధ్యానం చేయడం జరుగుతోంది. శిలువ ధ్యాన కూడికలకు అనువుగా వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఈరోజు మనం ధ్యానం చేసేటువంటి అంశము ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. 4వ వచనంలో ఉన్న మొదటి మాట ఏడ్చుటకు సమయం. ఎ టైమ్ టు వీప్. ఏడ్చుటకు సమయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుండి మనం చదువుతూ ఉంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండని యోవేలు ప్రవక్త ద్వారా ప్రకటింపబడిన మాటలు మనం చదువుతూ ఉన్నాం. కన్నీరు విడవటానికి సమయం, ఏడవటానికి సమయం, దుఃఖించటానికి సమయం. ఈ 40 దినాల సహవాసంలో దేవుడు మనం కన్నీరు కార్చి ప్రార్థించటానికి దేవుడి సమయాన్ని ఇచ్చాడు. మనం కన్నీటి ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడపాలి. బైబిల్ గ్రంథంలో కన్నీరు విడుచుటను గురించి రాయబడిన మాటలు మనం దేవుని యొక్క వాక్యంలో నుండి మనం ధ్యానం చేయబోతున్నాం. ఒక మాట మనం వింటాం, బిగ్ బాయ్స్ నెవర్ క్రై. పెద్దవారు ఏడవరు, మగవారు ఏడవరు అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యంలో కన్నీరు విడిచిన వారు స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఆ మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ కన్నీరు విడటంలో we find depth of feeling. మన యొక్క ఫీలింగ్స్ కన్నీరు విడవటంలో బయటపడతాయి. ప్రేమ కావచ్చు, కోపం కావచ్చు, ఆప్యాయత కావచ్చు, బాధ కావచ్చు, ఏదైనా మన ఫీలింగ్స్ కన్నీరు కార్చుటలో మన ఫీలింగ్స్ బయటపడతాయి. మనం కార్చే కన్నీరు మనలో ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్ గురించి తెలియజేస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఇన్ క్లోజ్ రిలేషన్షిప్ మనం కలిగి ఉన్నటువంటి అనుబంధాల గురించి తెలియజేస్తాయి. ఇంటర్సెషన్ మనం చేసేటువంటి విజ్ఞాపన ప్రార్థన గురించి తెలియజేస్తుంది. ఇన్ రిపెంటెన్స్ పశ్చాత్తాపడటం, మారు మనసు పొందుట గురించి తెలియజేస్తాయి. ఇన్ సర్వింగ్ గాడ్ దేవుని సేవ చేయటం గురించి తెలియజేస్తాయి. కన్నీటి యొక్క ప్రాధాన్యత చాలా బైబిల్ గ్రంథంలో విస్తారంగా మనం చూస్తాం. ద టీయర్స్ అండ్ వీపింగ్. మన కన్నీటి ద్వారా మన భావోద్వేగాలు మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో దేర్ ఆర్ మెనీ రెఫరెన్సెస్. కన్నీరు కార్చుటను గూర్చి ఉన్నటువంటి వాక్య భాగాలు, చాలా వాక్య భాగాలు మనం చూస్తాం. కాబట్టి ఎవరు దేని కొరకు కన్నీరు విడిచారో కొన్ని మాటలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఏడ్చుటకు సమయం. ఏడవటానికి, దుఃఖించడానికి కారణాలు ఉంటాయి. ఎవరికి ఉండే కారణాలు వారికి ఉంటాయి. దేవుని యొక్క వాక్యం ద్వారా బైబిల్ గ్రంథంలో ఎవరు దేని కొరకు కన్నీరు కార్చారో అనేది వాక్య భాగంలో నుండి మనం చూద్దాం. యాషావు కన్నీరు కార్చాడు, యాషావు ఏడ్చాడు. దేని కొరకు ఏడ్చాడు అని అంటే ఫర్ బ్లెస్సింగ్, ఆశీర్వాదం కొరకు ఏడ్చాడు. ఆదికాండం 27వ అధ్యాయం 38వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాషావు ఎంత కన్నీరు కార్చే అవసరం ఎందుకు వచ్చింది? బాధపడే అవకాశం ఎందుకు వచ్చింది?
దుఃఖించేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే యాషావు చేసిన పాపమే, యాషావు యొక్క మొండితనమే, యాషావు యొక్క మూర్ఖత్వమే, యాషావు చేసినటువంటి పని బలహీనమైనటువంటి పని. అతడు ఒక పూట ఆహారం కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకోవటం, దేవునికి విరోధంగా జీవించటం, తల్లిదండ్రులకు విరోధంగా జీవించటం, వారిని కష్టపెట్టడం, వారిని బాధ పెట్టడం, వారిని విసిగించడం, వేధించడం అనేది యాషావు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. యాషావు తండ్రి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నా తండ్రి ఒక్క దీవెని అయినను లేదా, నన్ను కూడా దీవించుమని కన్నీరు గారుస్తావు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 40 దినాలలో మనం దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చి ఆశీర్వాదము కొరకే కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాం. ఈ యాషావు లాంటి చేదైన వేరు మనలో ఏమైనా ఉన్నదేమో పరిశీలన చేసుకుందాం. భక్తిహీనునిగా, బలహీనునిగా, చంచల మనస్కునిగా యాషావు అక్కడ కన్నీరు కారుస్తా ఉన్నాడు. ఒక్క ఆశీర్వాదమైనను నా కొరకు లేదా, తండ్రి నన్ను కూడా దీవించు అని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. ఇస్సాకు యాషావును ఆశీర్వదించాలి అనుకుంటే ఆశీర్వాదము కాదు కానీ శాపమే అతని కొరకు కాచుకునుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 40 దినాలు ఒకవేళ మన కొరకు శాపము కాచుకుని ఉంటే, ఉగ్రత కాచుకుని ఉంటే, తీర్పు కాచుకొని ఉంటే, మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవా, నన్ను శాపము నుండి తప్పించండి, ఉగ్రత నుండి తప్పించండి, తీర్పు నుండి తప్పించండి, నీ ఆశీర్వాదము నాకు దయచేయండి అని ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంది. ఏడ్చుటకు సమయం. దేవా, దీవించండి, నా చేతి పనిని ఆశీర్వదించండి, నాకు కలిగినటువంటి బిడ్డలను దీవించండి, నా కుటుంబాన్ని దీవించండి. దేవుడు దీవించుట కొరకై ప్రభువు పాదాల మీద పడదాం. యాషావు సమయం మించిపోయిన తర్వాత వచ్చి అడుగుతున్నాడు దీవెన కావాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం మించిన తర్వాత మనం దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించుట వలన ప్రయోజనం లేదు. దేవుడు సమయం ఇచ్చినప్పుడే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. కాబట్టి దేవుడిచ్చినటువంటి సమయం, ఆశీర్వదింపబడటానికి దేవుడిచ్చినటువంటి సమయం. యాషావు ఎలుగెత్తి ఏడ్చాడు, యాషావు కన్నీరు విడిచాడు, కానీ ప్రయోజనం లేదు. మనం సమయం ఉండగానే మనం దేవుని వద్దకు వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. రెండవ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, రికన్సిలియేషన్. సమాధాన పడుట కొరకు కన్నీరు కార్చారు. సమాధాన పడినటువంటి సమయంలో కన్నీరు గార్చారు. ఆదికాండం 33వ అధ్యాయం 4వ వచనం. యాకోబు, యాషావు ఇద్దరు కూడా ఒకరినొకరు పట్టుకుని మెడ మీద పడి ఏడవటం. యాకోబు కంటే యాషావు పరిగెత్తుకొని వచ్చి యాకోబు మెడ మీద పడి ఏడవటం అనేది మనం చూస్తున్నాం. అప్పుడు యాషావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. యాషావు ఎదుర్కోవడానికి వచ్చాడు, పరిగెత్తు వచ్చాడు, కౌగిలించుకున్నాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాషావు యాకోబుల మధ్యలో సమాధానం. యాకోబు దేవుని యొక్క సన్నిధిలో, ఆదికాండం 32వ అధ్యాయంలో దేవుని యొక్క సన్నిధిలో యాకోబు ప్రార్థించటం. యాకోబు ప్రతి చోట కూడా దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవటం. యాకోబు తనకి విరోధుల నుండి కాపాడబడటం. ఆదికాండం 28వ అధ్యాయంలో దేవుడిచ్చినటువంటి దర్శనం, దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని యాకోబు జీవితంలో నెరవేర్చాడు. నీవు వెళ్ళు, ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడతాను. ఎక్కడెక్కడ దేవుడు యాకోబుని కాపాడాడు అని అంటే, యాషావు ఎదురైనప్పుడు కాపాడాడు. యాషావు హాని చేస్తాడు అనుకున్నాడు, చంపుతాడు అనుకున్నాడు, యాషావుకి ఎలా సమాధానం చెప్పాలనుకున్నాడు, భయపడ్డాడు, ఒంటరిగా మిగిలిపోయాడు. దేవుని సన్నిధిలో పెనుగులాడి ప్రార్థించాడు.
నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని రాయబడిన వాగ్దానం. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు అని వాగ్దానం యాకోబు జీవితంలో ఎంత గొప్పగా నెరవేర్చబడిందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, చంపుతాడు అనుకున్నవాడు, హాని చేస్తాడు అనుకున్నవాడు, బంధిస్తాడు అనుకున్నవాడు, మీద పడతాడు అనుకున్నవాడు సమాధాన పడటం, వారు సమాధానపడి కన్నీరు గార్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో సమాధానం లేకపోతే కన్నీరు కార్చి దేవుణ్ణి అడగండి, సమాధానము దయచేయమని అడగండి. భార్యాభర్తల మధ్యలో సమాధానము లేకపోతే సమాధానం కొరకు, రికన్సిలియేషన్, సమాధాన పడుట కొరకు ప్రార్థన చేయండి. తల్లిదండ్రులు పిల్లల మధ్యలో, అత్త కోడళ్ళ మధ్యలో సమాధానము లేకపోతే సమాధానం కొరకే ప్రార్థన చేయండి. ఫర్ రికన్సిలియేషన్, సమాధాన పడుట కొరకు మనం ప్రార్థన చేయాలి. యాకోబు ఏశావులు అన్నదమ్ముల మధ్యలో సమాధానం. ఇలాంటి దినాల్లో మనకు ఎవరితో సమాధానం లేదు, వారితో సమాధాన పడటానికి దేవుడు సమయం ఇచ్చాడు. కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుందాం, పెనుగులాడదాం. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. కోపాన్ని ప్రదర్శించాలి, ఒకరినొకరు తిట్టుకోవాలి, ఒకరినొకరు నిందించుకోవాలి, ఒకరినొకరు హేళన చేసుకోవాలి, ఒకరినొకరు నిష్ఠూర పెట్టుకోవాలి. నిజంగా ఆశ్చర్యకరమైన సంఘటన, యాషావు యాకోబులు ఇద్దరు కన్నీరు కార్చటం. దేవుడు ఎంత గొప్ప సమాధానాన్ని వారికి ఇచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, నీవు బలిపీఠం వచ్చేంత నీ సహోదరునితో నీకు విరోధమేమైన జ్ఞాపకానికి వచ్చిన ఎడల నీ అర్పణ అక్కడే విడిచిపెట్టి మొదట నీ పొరుగువానితో లేకపోతే నీ సహోదరునితో నీవు సమాధాన పడాలి. సమాధాన పడుట గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆలోచన చేద్దాం. ఇలాంటి దినాలలో దేవుడు మనకు ఒక ఉన్నతమైనటువంటి ఈ ప్రార్థన సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేద్దాం, సమాధాన పడుట కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు ఎంత గొప్పగా యాకోబును కాపాడాడు అని అంటే, యాషావుతోనే పెను ప్రమాదం అనుకుంటే తరువాత లాబానుతో ప్రమాదం. లాబాను తరుముకుంటూ వచ్చాడు, లాబాను యుద్ధం చేయడానికి వచ్చాడు, లాబాను హాని కలుగ చేయడానికి వచ్చాడు. తన సొంత అల్లుడే అయినప్పటికీ కూడా, తన కుమార్తె భర్త అయినప్పటికీ కూడా లాబాను యాకోబు మీద పగబట్టాడు. లాబాను యాకోబును కలుసుకోవడానికి ముందుగా దేవుడు లాబానుతో మాట్లాడాడు. నువ్వు హాని చేయడానికి వీల్లేదు, యాకోబుతో నువ్వు పౌరుషంగా మాట్లాడటానికి వీల్లేదు, కోపంగా మాట్లాడటానికి వీల్లేదు. దేవుడే సమాధానం కలుగజేశాడు. నీవు వెళ్ళు, ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడెదను అని చెప్పిన దేవుడు యాషావు దగ్గర దేవుడు యాకోబును కాపాడాడు. లాబాను దగ్గర దేవుడు యాకోబును కాపాడాడు. ఐగుప్తు దేశంలో యాకోబును దేవుడు కాపాడాడు. దేవుడు ఒక వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని ఎంత గొప్పగా నెరవేరుస్తాడో యాకోబు జీవితమే ఉదాహరణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట ఇచ్చిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం ప్రభువా సమాధానము దయచేయండి, నీ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి కన్నీరు విడిచి మనం ప్రార్థన చేద్దాం. యాషావు ఆశీర్వాదం కొరకు కన్నీరు విడిచాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. యాషావు యాకోబులిద్దరూ సమాధానపడి కన్నీరు కార్చారు. కాబట్టి దేవుడు వారి జీవితాల్లో సమాధానం దయచేశాడు, నెమ్మదిని వారి జీవితాల్లో అనుగ్రహించారు. అలాగనే రూతు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, రూతు నయోమి వారిద్దరూ కూడా ఒకరిని పట్టుకుని ఒకరు ఏడవటం అనేది మనం చూస్తున్నాం. ఎందుకొరకు ఏడుస్తూ ఉన్నారనంటే, ఫర్ టుగెదర్, కలిసి ఉండుట కొరకు ఏడుస్తూ ఉన్నారు. రూతు ప్రత్యేకంగా తన అత్తగారితో ఉండుట కొరకై, కలిసి ఉండుట కొరకై ఏడ్చి వేడుకుంటా ఉంది.
నేను నీతోనే వస్తా, నీతోనే ఉంటా, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఎంత గొప్ప ప్రామిస్ చూడండి. ఎంత గొప్పగా కలిసి ఉండటానికి ప్రయత్నం చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి కలయిక, అనుబంధం, ప్రేమ మనం రూతు నయోమిల మధ్య మనం చూస్తూ ఉన్నాం. ఈ భూమి మీద ఇంత అద్భుతమైనటువంటి ప్రేమ, కలయిక, అనుబంధం, సహవాసం, ఆత్మీయత మన కుటుంబాలలో మనం కలిగి ఉంటూ ఉన్నామా? రూతు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చిరి. 14వ వచనం, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. కలిసి ఉండుట కొరకై రూతు ప్రయత్నం చేసింది, తన ప్రయత్నంలో సఫలత సాధించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విడిచిపెట్టడానికి రూతు సిద్ధంగా లేదు, వేరుగా ఉండడానికి రూతు సిద్ధంగా లేదు, విడిపోవడానికి రూతు సిద్ధంగా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భంలో దేని కొరకు ఏడ్చారు, దేని కొరకు కన్నీరు కార్చారు, దేని కొరకు దుఃఖించారు అనేటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. రూతు కలిసి ఉండుట కొరకై, తన అత్తగారిని హత్తుకొని ఉండుట కొరకై కన్నీరు కార్చింది. ఆమె స్థిరమైనటువంటి ఆలోచన కలిగి ముందుకు సాగింది. ఈ రోజుల్లో మనం కలిసి ఉండుట కొరకు ప్రయత్నాలు చేస్తున్నామా? మన కుటుంబాల్లో కలిసి ఉండేటువంటి ఆలోచన, చక్కని ఐక్యత కలిగి ఉండేటువంటి ఆలోచన, చక్కని అనుబంధాన్ని కలిగి ఉండేటువంటి ఆలోచన మనం కలిగి ఉంటున్నామా? లేకపోతే వేరు చేయడానికి, విడిపోవడానికి, విభేదాలు సృష్టించడానికి, మనస్పర్ధలు సృష్టించడానికి ప్రయత్నాలు చేసేవారిగా ఉంటూ ఉన్నామా? మన కుటుంబాల కొరకు ఆలోచన చేయాలి. టుగెదర్నెస్, కలిసి ఉండుట కొరకై, ఏకముగా ఉండుట కొరకై మనం ఆలోచన చేయాలి. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధించాలో దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా చెప్పబడింది. ఏక మనస్సుతో, ఏక ఆత్మతో, ఏక హృదయముతో మనం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని ప్రేమించాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. రూతు అయితే వేరుగా ఉండడానికి ఇష్టంగా లేదు, కలిసి ఉండుట కొరకై ఆమె సిద్ధంగా ఉంది. మనం కూడా మన పొరుగు వారితో, మన సన్నిహితులతో, మన కుటుంబాలతో, మన యొక్క రక్త సంబంధులతో ఒక ఉన్నతమైన సహవాసం కలిగి ఉండాలి. కలిసి ఉండుట కొరకే కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి, దేవుని యొక్క సన్నిధిలో పెనుగులాడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, శిథిలమైపోతున్న, విచ్ఛిన్నమైపోతున్న కుటుంబాల కొరకై, సంబంధ బాంధవ్యాల కొరకు, అనుబంధాల కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు మనకిచ్చినటువంటి సమయం, ఏడ్చుటకు సమయాన్ని ఇచ్చాడు. యాషావు కన్నీరు కార్చాడు, యాకోబు యాషావులు కన్నీరు కార్చారు, రూతు కన్నీరు కార్చింది. సమూయేలు 1వ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివితే హన్న కన్నీరు కార్చింది. ఫర్ ఎ చైల్డ్, గర్భఫలము కొరకే కన్నీరు కార్చింది. రూతు కలిసి ఉండుట కొరకు కన్నీరు కార్చింది. యాషావు యాకోబులు సమాధాన పడుట కొరకే కన్నీరు కార్చాడు. యాషావు ఆశీర్వాదం కొరకే కన్నీరు కార్చాడు. హన్న సంతానం కొరకు కన్నీరు కార్చింది. సమూయేలు 1వ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివితే, 6వ వచనము నుండి మనం చదివితే, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చాను. ఒకే గృహములో ఉంటూ ఉన్నారు, ఒకే కుటుంబముగా ఉంటున్నారు. హన్నాకు వైరి పెనిన్న. ఎందుకనంటే హన్నాకు దేవుడు సంతు లేకుండా చేశాడు, గర్భఫలము లేకుండా చేశాడు. ఒకే కుటుంబంలో ఉంటున్నారు, కానీ ఇద్దరి మధ్య వైరం ఉంది. హన్నాలో ఉన్నటువంటి ఆ లోటుని, ఆ కొరతని ఆధారం చేసుకొని పెనిన్న విసిగిస్తూ ఉంది.
వేధిస్తూ ఉంది, బాధ పెడతా ఉంది, నిందిస్తూ ఉంది, హేళన చేస్తూ ఉంది, ఆమెకు కోపం పుట్టిస్తూ ఉంది. పెనిన్నా తనని విసిగిస్తున్నది కాబట్టి, బాధ పెడుతున్నది కాబట్టి, ఏడిపిస్తూ ఉన్నది కాబట్టి భోజనం చేయక ఏడ్చుచూ వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, హన్న భోజనం చేయడం మానేసింది. ఎవరిని బట్టి? పెనిన్నాను బట్టి. ఆమె బాధ పెడుతున్నది కాబట్టి భోజనం చేయడం మానేసి ఏడ్చుచూ వచ్చాను. తన యొక్క సంతాన లేమిని బట్టి, గర్భఫలం లేకపోవటను బట్టి ఆమె ఏడ్చుచూ వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏ లేమిని బట్టి మనం కన్నీరు గారుస్తున్నాం? ఎవరు విసిగించారని మనం కన్నీరు గారుస్తున్నాం? ఎవరు వేధించారని, బాధ పెట్టారని, ఎవరు మన కోపం పుట్టించారని మనం కన్నీరు కారుస్తూ ఉన్నాం. మన కన్నీటిని చూచే దేవుడు, మన బాధను చూచే దేవుడు, మన కష్టాన్ని చూచేటువంటి దేవుడు. 10వ వచనాన్ని మనం చదివితే, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. హన్నాకు కోపం వచ్చింది, బాధ కలిగింది, ఆమె వేధింపబడింది. ఎక్కడికి వచ్చిందనంటే దేవుని సన్నిధిలోనికి వచ్చింది. ప్రార్థన చేసుకుంటా దేవుని సన్నిధిలోనికి వచ్చింది. ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. 15వ వచనాన్ని మనం చదివితే, హన్న తన మనసులోనే చెప్పుకొనుచుండెను. తన బాధ, తన కష్టం ఎవరితో చెప్పుకుంటుందనంటే దేవునితో చెప్పుకుంటుంది. విసిగింపబడ్డావా, బాధింపబడ్డావా, నిందింపబడ్డావా, నిష్ఠూరమాడారా, హేళన చేశారా, అపహాస్యం చేశారా, దేవునికి చెప్పుకుందాం. దేవుని చేతికి మనం అప్పగిందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విసిగింపబడటం మనోదుఖానికి, మనస్తాపానికి దారితీస్తుంది. కాబట్టి హన్న దేవుని సన్నిధికి వచ్చింది, దేవుని సన్నిధిలో కన్నీరు కాచింది, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. దేవుడు ఎంత గొప్పగా ఆమెను దర్శించాడో, ఆమె బాధను తీర్చాడో, ఆమె కొరతను తీర్చాడో, దేవుడు ఎంత గొప్పగా ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చాడో, ఆమె జీవితంలో చేసినటువంటి ఆశ్చర్యకరమైన కార్యం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో ఆమె దేవుని స్తుతించిన విధానంలోనే దేవుడు ఆమె ఎడల చేసిన గొప్ప కార్యాలను బట్టి, ఆమె దేవుని స్తుతించిన విధానంలోనే ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆమెలో ఉన్నటువంటి సంతోషాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను హెచ్చింపజేస్తాడు. ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు మనల్ని నిలబెడతాడు. ఆశ్చర్యకరమైన రీతిగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనం చేయవలసిన పని ఏంటంటే, మన మనుషులతో మన బాధ చెప్పుకోవడం కాదు, మనుషుల ఎదుటి ఏడవటం కాదు, మనం దేవుని సన్నిధిలో ఏడవాలి. దేవుని సన్నిధిలో కన్నీరు గార్చాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రభువు పాదాల మీద పడి మన బాధను, మన కష్టాన్ని దేవునికే చెప్పుకోవాలి. దేవుడు మన స్థితిని మార్చే దేవుడై ఉన్నాడు. మన బాధను తొలగించే దేవుడై ఉన్నాడు. మనస్తాపాన్ని తగ్గించే దేవుడై ఉన్నాడు. ఆశ్చర్యకరమైన రీతిగా మన జీవితాలు గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందే దేవుడై ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఏ లోటున్నా, ఏ కొరతున్నా మనం దేవునికి చెప్పుకోవాలి. హన్న ఎలాగైతే స్తుతించిందో అలాగే మనము కూడా దేవుని స్తుతించే అవకాశాన్ని దేవుడు మనకిస్తాడు. మన అవసరతలు తీర్చి, మన కొదువులన్నిటినీ తీర్చి మనం దేవుని స్తుతించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే తర్వాత మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, సౌలు మహారాజు కన్నీరు కార్చాడు. ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే, దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా, సౌలు దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి. ఎందుకు ఏడ్చాడు సౌలు? తను దావీదును తరుముతున్నందుకు ఏడ్చాడు. దావీదు తనను చంపకుండా విడిచిపెట్టినందుకు ఏడ్చాడు. దావీదు యొక్క స్వరాన్ని విని ఏడుస్తా ఉన్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఎదుట సౌలు తన యొక్క దుఃఖాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం మన లైఫ్లో దావీదును బాధ పెట్టినందుకు కన్నీరు కారుస్తూ ఉన్నాడు, దావీదును తరిమినందుకు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. సౌలు ఎంత కన్నీరు కార్చినప్పటికీ కూడా అది కొద్ది సమయమే. మరలా సౌలు హృదయం కఠినమైపోతుంది. దావీదును తరుముతానే ఉన్నాడు, దావీదునకు హాని కలుగజేస్తానే ఉన్నాడు. దావీదు యొక్క దుఃఖం, సౌలు మహారాజు యొక్క దుఃఖం స్థిరమైనది కాదు. ఆలోచన చెయ్యండి. సౌలు యొక్క దుఃఖం యథార్థమైనది కాదు, నమ్మదగినది కాదు, నిజమైన ప్రేమ కలిగిన వాడు కాదు. కాబట్టి అలాంటి దుఃఖం మనం కలిగి ఉండడానికి వీల్లేదు. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. సౌలు మహారాజు యొక్క దుఃఖం సరైనటువంటి దుఃఖం కాదు. దావీదు మహారాజు యొక్క దుఃఖాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 6వ సంకీర్తన 6వ వచనాన్ని మనం చదివితే, వీపింగ్ ఆల్ నైట్. దావీదు భక్తుడు అంటున్నాడు, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోచున్నది. ప్రతి రాత్రి కూడా నేను కన్నీరు విడుచుచున్నాను, నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత దుఃఖము, ఎంత భారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడో ఈ మాటల్లో మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి కన్నీరు విడిచిన వారిని మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో కన్నీరు విడిచారు, ఒక్కొక్క అవసరతను బట్టి కన్నీరు విడిచారు, ఒక్కొక్క సమస్యను బట్టి కన్నీరు విడిచారు, ఒక్కొక్క లోటును బట్టి కన్నీరు విడిచారు, ఒక్కొక్క వేదనను బట్టి కన్నీరు విడిచారు, తమ పరిస్థితిని బట్టి కన్నీరు విడిచారు, తమలో కలిగినటువంటి ఆ దుఃఖకరమైన పరిస్థితులను బట్టి వారు కన్నీరు విడిచారు. కన్నీరు విడిచినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు, మన కన్నీటిని నిర్లక్ష్యము చేసే దేవుడు కాదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివితే, ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివే. నీ కన్నీటిని తుడిచే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను ధైర్యపరిచే దేవుడు, హన్నాను ధైర్యపరిచిన దేవుడు, దావీదులో ఉన్నటువంటి దుఃఖాన్ని తొలగించినటువంటి దేవుడు, యాకోబులో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టినటువంటి దేవుడు, దుఃఖ నివారణ కలుగజేసే దేవుడు మనకున్నాడు. నువ్వు ఎలాంటి సమస్యలో నువ్వు దుఃఖించును, ఎలాంటి కష్టంలో నువ్వు ఏడ్చినా నీ కన్నీటి ప్రార్థన దేవుడు చూస్తాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మనం కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకి దేవుడు తగిన ఫలితాన్ని, తగినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి ఈ 40 దినాలలో మనం కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనోపూర్వకంగా దేవుని యొద్దకు తిరిగి రావాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ప్రభు సన్నిధిలో మరి కన్నీరు విడిచి ప్రార్థిద్దాం. కన్నీటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉందాం. 126వ కీర్తన మనం చదివి, కన్నీళ్లు విడుచు విత్తేడివాడు సంతోషముతో పంట కోస్తాడు, పనులు మోసుకొని వస్తాడని 126వ కీర్తన సాక్ష్యం ఇస్తూ ఉంది. కాబట్టి నీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మారుస్తాడు, మహానందముగా మారుస్తాడు. నీ విచారాన్ని తొలగించి దేవుడు, నీ మనస్తాపాన్ని తొలగించి దేవుడు నీకు ఊరట కలుగజేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 3వ అధ్యాయాన్ని మనం చదివి, ఇశ్రాయేలు ప్రజలు దుఃఖములో ఉండగా, వారు బానిసత్వంలో ఉండగా, శ్రమలో ఉండగా, వేదనలో ఉండగా, ఇదిగో మీ కన్నీళ్లు నేను చూచాను, మీ మూలుగు నేను విన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు మన కన్నీటిని దేవుడు చూచి, ఆ కన్నీటిని తుడిచి దేవుడు వాళ్ళని ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, సమాధానపరుస్తాడు, నెమ్మది దయచేస్తాడు. అలాగూ మనం
నెమ్మది పొందుటకు, సహాయాన్ని పొందుటకు, సంతోషాన్ని పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై నడిపించును గాక. ఆమేన్.